హలో అండి, వెల్కమ్ టు కిరణ్ న్యూస్. ఈరోజు మనం బంగారపాలెం దగ్గరలో ఉన్న శ్రీ వజ్రాలపురం గంగమ్మ తల్లిని అయితే దర్శించుకుంటాం రండి. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే చిత్తూరు నుండి 25 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎగ్జాక్ట్ బంగారపాలెం నుంచి ఒక 2-3 కిలోమీటర్ దూరంలోనే ఉంది. శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని చేరుకోవడానికి మనం మొదట బంగారపాలెంలో అయితే చేరుకున్నాము. బంగారపాలెంలోని ఫస్ట్ ఫ్లైఓవర్ అయితే ఎక్కి దిగుతున్నాము. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన వెంటనే మనం వచ్చి సెకండ్ ఫ్లైఓవర్ దగ్గర అయితే చేరుకుంటున్నాము. ఇక్కడ ఒక లెఫ్ట్ సర్వీస్ రోడ్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ రైట్ టర్న్ అయితే తీసుకోవాల్సి వస్తుంది గాజులపల్లి సైడ్. ఈ రైట్ టర్న్ అయితే తీసుకొని మనకు 3 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయవలసి వస్తుంది. మీరు ఈ రూట్ నుండి కాణిపాక దేవస్థానం అయితే కూడా చేరుకోవచ్చు. నేనైతే దారిలో వెళ్ళే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. ఇప్పుడు దారి పొడవునా పచ్చని చెట్లు, పంట పొలాలు, అక్కడక్కడ ఉన్న చిన్న గ్రామాలు, పశువుల్ని మేతకు తీసుకెళ్లే దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ అలా మన ప్రయాణం అయితే ముందుకు సాగిపోతుంది. మనం ఇప్పుడు శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం అయితే చేరుకుంటున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ లో అయితే ఆర్క్ అయితే కనబడుతుంది. ఇక్కడ బ్యానర్ కూడా మీకు వేస్తుంటారు, ఇక్కడ శ్రీ వజ్రాలపురం గంగమ్మ దేవస్థానం అని. ఈ ఆర్క్ అయితే దాటుకొని మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాము. అలా స్ట్రైట్ గా వెళ్తున్న మనకి చిన్న ఘాట్ అయితే ఎక్కాల్సి వస్తుంది. ఈ ఘాట్ పైన మన ఆలయం అయితే ఉంది. హలో అండి, మనం ఇప్పుడైతే శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం అయితే చేరుకున్నాము. ఇక్కడ ఆలయం యొక్క విశిష్ట ఏమి, ఆలయం ఎలా ఉంది అనేది మనము వీడియో అయితే ఫుల్గా చూడండి. మీకు మొదట్లోనే కోనేరు అయితే దర్శనమిస్తుంది. ఈ కోనేరులో పరమేశ్వరుని విగ్రహాన్ని అయితే చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు. నేనైతే ఆలయంలోకి వెళ్ళడం కొరకు నా కాళ్ళని అయితే శుభ్రం చేసుకుంటున్నాను. అలా నా కాళ్ళు చేతుల్లో అయితే శుభ్రం చేసుకొని నేనైతే ఆలయంలోకి అయితే ప్రవేశిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆలయ వాతావరణం అయితే చాలా బాగుంది. ఈ ఆలయాన్ని నిర్మించి 25 సంవత్సరాలు అవుతుందంట. ఈ ఆలయాన్ని నిర్మాణ పరంగా చాలా బాగా అయితే తీర్చిదిద్దారు. మనం ఆలయంలోకి ప్రవేశించినట్టే మనకు నవగ్రహాలు అయితే దర్శనమిస్తుంది. మనం ఇక్కడ నవగ్రహాలను అయితే పూజించి ఆ తర్వాత ముందుకైతే సాగిపోతున్నాము. ఇక్కడ మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ మీకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుకొని ఆ తర్వాత వినాయకుని ఆలయం దగ్గర అయితే చేరుకున్నాము. నేను ఇక్కడ వినాయకుని అయితే దర్శించుకొని పూజించుకోవడం జరిగింది. ఆ తర్వాత మెట్లు మార్గాన నేనైతే పైకి అయితే నడిచి వెళ్తున్నాను. మీకు ఇక్కడ పరమశివుని ఆలయం మరియు వచ్చేసి శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవి ఆలయం అయితే ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత అందంగా ఈ విగ్రహాలు అయితే శిల్ప కళాకారులు తీర్చిదిద్దారు. మనం మొదట ఇక్కడైతే పరమశివుని అయితే దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆలయ గర్భగుడిలోకి అయితే ప్రవేశిస్తున్నాము. వజ్రాలపురం బోయకొండ గంగమ్మవారిని దర్శించుకోవడం కొరకు అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని అయితే కలిగించింది నాకు. ఇక ఆలయం నుంచి కొంచెం పైకి వెళ్తే ఆ నాగాలమ్మ దేవత కూడా ఇక్కడ ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ శ్రీ వజ్రాలపురం గంగమ్మ ప్రతిమ అయితే అక్కడ ఉంటుంది. ఇంకా అక్కడే భక్తులు బస చేయడానికి, వండుకోవడానికి స్థలం కూడా ఉంది. మీ ఇక్కడ వివిధ రకాల పూజలు అయితే నిర్వహిస్తారు. బోర్ పాయింట్ పూజ, వాహన పూజ అయితే మొదలుగు అయితే ఉంది. హాయ్ అండి, ఈ రోజు మీరు చూసినట్టయితే మనం వచ్చి శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లిని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది. మీరు చూసుంటారు ఆలయం ఎంత బాగుందో. మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేయండి. ఒక మంచి అనుభూతిని అయితే ఈ ఆలయం అయితే ఖచ్చితంగా మీకు కలిగిస్తుంది. ఫస్ట్ టైం మన వీడియో అయితే చూడడం అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ అందించడానికి మా ప్రయత్నం అయితే మేము చేస్తుంటాము. దానికి మీరు తగినట్టు మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. బెల్ ఐకాన్ పైన తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని.